ఆనాడు తీసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేయలేదా? మరి ఇన్ని రకాలుగా మీరు తప్పులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని ఆనాడు భగ్నం చేయాలని చూసింది వాస్తవం కాదా? అనేక కేసులు పెట్టారు, అది మర్చిపోయినరా? కానీ ఇప్పుడు నీది అలాంటిది కాదే. 55 కోట్లు 55 కోట్లు అవేంటిది, అదేం పెద్ద లెక్కనా అని మాట్లాడుతున్నావు. 55 కోట్లు అంటే ఏంద్రబై నాకు అర్థం కాదు, నాకు అర్థం కాలే. అహంకారం. ఎందుకంటే రాష్ట్రాన్ని తోసిన డబ్బు ఉంది కదా. నీ అబ్బసొమ్ము అనుకుంటున్నావా? నీ తాత జాగిర్ అనుకుంటున్నావా? 55,000 కోట్లు, సారీ 55 కోట్లు. 55 కోట్లు అంటే ఏమనుకుంటున్నావు? అది ప్రభుత్వం ఖజానా నుంచి పోయిన డబ్బు, ప్రభుత్వ డబ్బు. ఆ ప్రభుత్వ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ప్రజల సొమ్ము. అది ఆ ప్రభుత్వ డబ్బును కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. మరి ఆ డబ్బును కాపాడవలసిన బాధ్యత ఉంది కదా. 55 కోట్లు ఎంతటియా? కరెక్ట్గా వచ్చింది. ఎంతటి అంటే నువ్వు దోపిడీ చేసి సంపాదించినావు కదా. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళు. 2014 ముందు మీ ఆస్తులు ఎంతనో? 2014 కన్నా ముందు మీ ఆస్తులు ఎంతనో? అరే 2014 కన్నా ముందు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా, నీకు ఏ కారు ఉండే? కేసీఆర్కి ఏ కారు ఉండే? నీకు ఇల్లు ఉండదా కేటీఆర్? అది చెప్పు. బంజారాహిల్స్ లో ఒక ఇంట్లో కేటీఆర్ కవిత మీరందరూ కలిసి ఒక్క ఇంట్లో ఉన్నారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. ఇది వాస్తవం కాదా? 2014 కన్నా ముందు. మరి నీ పరిస్థితి ఏంది? అప్పుడు నీ పరిస్థితి ఏంది అంటున్నారు? 2014 కన్నా ముందు. మరి హైదరాబాద్ ఒక ఎకరం భూమి లేదు కదా ఆనాడు నీకు. హైదరాబాదులో ఒక ఎకరం భూమి లేదు కదా. ఒక్క ఇంట్లోనే మీ కుటుంబం అంతా ఉండేది కదా.